మనం ఫ్రోజన్ షోల్డర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మన చేతిని రెస్ట్‌లో ఉంచొద్దు. జెంటిల్ మూవ్‌మెంట్స్ అనేది కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్ లేదా మీకు ఫిజియోథెరపిస్ట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఎక్సర్సైజెస్ మాత్రం కంటిన్యూ చేయండి. సివియర్ పెయిన్ వచ్చే వరకు వచ్చేలాగా ఎక్సర్సైజెస్ అనేవి చేయొద్దు. ఎక్సర్సైజెస్ చేసే ముందు వేడి నీళ్ళతో కాపడం కానీ, లేదు అంటే హాట్ బ్యాగ్ కానీ యూజ్ చేయండి. డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచండి. సడన్ జర్కీ మూమెంట్స్ కానీ, ఫోర్స్ఫుల్ మూమెంట్స్ కానీ చేయకూడదు. అలాగే హెవీ వెయిట్స్, చాలా పెద్ద పెద్ద బరువులు అనేవి లిఫ్ట్ చేయకుండా చూసుకోండి. ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. మరి ఫ్రోజన్ షోల్డర్ కేసులో రికవరీ టైం ఎంతవరకు పట్టొచ్చు? ఎర్లీగా మనం గుర్తించినట్టయితే, ఎర్లీగా మనం ట్రీట్మెంట్ అండ్ ఎక్సర్సైజెస్ అనేవి చేసినట్టయితే పెయిన్ తగ్గి మూమెంట్ అనేది నార్మల్గా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. లేదు కొన్ని కేసెస్లో 1 నుంచి 3 సంవత్సరాల వరకు టైం అనేది పడుతుంది.